గిరిజన ప్రాంతంలో ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి గిరిజనులకే 100% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన సంఘం ఉపాధ్యక్షుడు కొర్ర త్రినాథ్, ముంచంగిపుట్టు మండల గిరిజన సంఘం అధ్యక్షుడు ఎంఎం శ్రీను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గిరిజన సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విడుదల చేసిన మెగా డిఎస్సి నోటిఫికేషన్లో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, 100% గిరిజనులు జీవిస్తున్న ప్రాంతంలో 95% గిరిజనేతరులకు డిఎస్సిలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని అన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరకు పర్యటనలో మాట్లాడుతూ జీవో నెంబర్ 3 రద్దు అయిందని, దానికి దీటుగా మరో జీవో విడుదల చేసి ఆదివాసీలకు అన్యాయం చేయకుండా డిఎస్సి విడుదల చేస్తానని హామీ ఇచ్చారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను మరచి ఆదివాసులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. జీవో నెంబర్ 3 స్థానంలో కొత్తగా ఆర్డినెన్స్ తీసుకువచ్చి ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఈ నెల 30 తారీఖులోపు ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన నిరుద్యోగ యువతతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నా పేరు కొర్ర త్రినాథ్, ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ని. గత వారం రోజుల క్రితం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో, కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెగా డిఎస్సి 16,000 చిల్లర పోస్టు ఈరోజు మెగా డిఎస్సి ప్రకటించడం జరిగింది. ఆ మెగా డిఎస్సిలో ఈరోజు ఆదివాసీ గిరిజనులకు ఈరోజు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పేసి సందర్భంగా గిరిజన సంఘం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇదే సందర్భంలో మన అల్లూరు జిల్లా పాడేరు కావచ్చు, రంపచోడవరం కావచ్చు, మొత్తం పోస్టులు చూసినట్లయితే 512 పోస్టులు చూపిస్తే ఇందులో కేవలం ఎస్టీ వాళ్ళకి సంబంధించింది. ఎస్టీ వాళ్ళు 95% మంది ఆదివాసీ గిరిజనులు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. కానీ ఈ ప్రాంతంలో కేవలం 6% మాత్రమే చూపిస్తూ మొత్తం పోస్టుల్లో 512 పోస్టుల్లో కేవలం 30 పోస్టులు మాత్రమే ఆదివాసులు కేటాయించడం అన్యాయం చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే సందర్భంలో ఎవరైతే నాన్ ట్రైబ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 482 పోస్టులు కేటాయించడం అనేది ఆదివాసీ గిరిజనుల్ని, ఆదివాసీ ఒక నిరుద్యోగుల్ని కొంపలో ముంచడని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు అరకు సభలో ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది, జియో నెంబర్ 3 ఆల్రెడీ రద్దు అయింది. ఇదే సందర్భంలో ఈ జియో నెంబర్ 3 స్థానంలో జియో నెంబర్ దీటుగా తీసుకొచ్చి ఈరోజు ఆదివాసులకు అన్యాయం చేయకుండా దీనికి మేము అందరికీ కూడా న్యాయం చేయడం జరుగుతుందని చెప్పేసి దానికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మేము ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీనికి మేము బాధ్యత తీసుకొని ఆదివాసీ గిరిజనులకి అన్యాయం చేయకుండా జియో నెంబర్ 3 దీటుగానే ఈరోజు తీసుకొచ్చి అందరికీ కూడా పోస్టులు 100% పోస్టులు భర్తీ చెప్పడం జరిగింది. కానీ ఎన్నికల్లో అధికారంలో వచ్చిన తర్వాత అది మొత్తంగా కూడా ఈరోజు ప్రభుత్వం తంగల్లో తొక్కి ఈరోజు గిరిజన ప్రాంతంలో 100% ఉన్న గిరిజన ప్రాంతంలో కూడా ఈరోజు 94% గిరిజన నేతలకు కేటాయించడం అనేది కరెక్ట్ కాదని చెప్పి సందర్భంగా ఆ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. అందుకే ప్రభుత్వం ఇమ్మీడియట్లీగా జియో నెంబరు 3 స్థానంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈరోజు గిరిజన ప్రాంతంలో 100కి 100% పోస్టులు అమలు చేయాలని చెప్పేసి, అలాగే ఆదివాసీ స్పెషల్ డిఎస్సి వెంటనే నియామకం చేయాలని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.